కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాయి. నాకు అందులో లైవ్లో నాకు ఏ కుటుంబాలు ఉన్నారో మీ పేర్లు మీ ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. నాకు దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అందరూ బైబిల్ తెరిచి నాతో సహకరించండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఈ మాట అందరూ నాతో చెప్పండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అందరూ మరొకసారి నాతో ఈ మాట చెప్పండి. బైబిల్లో చూడక్కర్లేదు, నాతో కలిసి మాట చెప్పండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రభువుని అడగండి. దేవా, ఈ పునరుత్థాన దినమందు 2020వ సంవత్సరము ఏప్రిల్ నెల ఆఖరు పునరుత్థాన దినం 26వ రోజు నీ సన్నిధిలో మేము కూడి ఉన్నాం బాబు. బయటలోనే మేము కూడి ఉన్నాం, భద్రహాల్లో మేము ఉన్నాం. ఇలా ఈ ప్రోగ్రాం ద్వారా నాతో మాట్లాడండి స్వామి. నీ దాసుని బలపరిచి నా జీవితంలో నా బ్రతుకులో నాకు ఏది అవసరమో, ఏ వాక్యము ద్వారా నా జీవితాన్ని సరిదిద్దు చేసుకోవాలో, నేను ఏ విధంగా జీవించాలో నీ వాక్యపు వెలుగులో నుండి నాతో మాట్లాడు స్వామి అని ప్రభువుని అడిగాడు. అందరు కళ్ళు మూసుకొని మోకరించి మీ తలలు పైకెత్తి మీ 2 చేతులు ఆకాశం వైపు చాపి అపరమండలం ఉన్నటువంటి యెహోవా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువుని అడగండి. మాట్లాడండి స్వామి నాతో. ఇక్కడ మరి దినాల్లో, ఈ భయంకరమైన దినములలో నీ దాసుని ముఖాంతరంలో నుండి నాతో మాట్లాడు ప్రభు అని దేవుని అడగండి. మన దేవుడు నీతో తేటగా సూటిగా దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయా కనికరములను బట్టి ఈ రోజు కూడా ఈ పునరుత్థాన దినమందు ప్రభు ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు బాబు. నీకు స్తోత్రం. ఇదిగో మా ప్రభు, ఈ క్లిష్ట పరిస్థితులలో, ఈ ఆందోళనకరమైన సమయంలో నీ ప్రియబిడ్డలు వారి ఇళ్లలోనే ఉండి వాక్యాన్ని వింటున్నారయ్యా. చుచ్చున్న దేవుడు గనుక నీ బిడ్డలతో మీరు తేటగా సూటిగా నీ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాట్లాడండి. ఎవరికి వాక్యం అవసరమైనదో, ఎవరికి ఆదరణ కావాలో, ఎవరికి ఓదార్పు కావాలో, ఎవరికి గర్తింపు కావాలో, ఎవరికి బుద్ధి జ్ఞానములు అవసరమైనవో, ఎవరికి కావాలో వారి హృదయములను పరిశీలించే పరమ తండ్రి కనుక నీ వాక్యపు వెలుగులో నుండి నీతో నీ ప్రజలతో మాట్లాడండి స్వామి. ఈ బట్టి గతమును మహిమ నీ శిలువ తట్టును మరుగుపరిచిన ప్రజలను దర్శించుమని మాతో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మా యేసయ్య అతి శ్రేష్టమైన నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి
ఈరోజు ఈ రీతిగా ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు మనకి అనుగ్రహించినందుకు నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మీ మనస్సులు దేవుని వాక్యం మీద కేంద్రీకరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఒక ప్రత్యేక రీతిలో నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ క్షేమము కోరి, నీ మేలు కోరి దేవుడి వాక్యాన్ని నీ కొరకు సిద్ధపరచులా. దేవుని సన్నిధిలో కూడి అయినటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వేదవాక్యము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుకున్నాం కదా. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనానుకు బయలుదేరా. దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలీయుల ప్రజలను బానిసత్వపు దేశము నుండి, శాపభరితమైనటువంటి దేశము నుండి, అయ్యో దేవుని ఉగ్రతతో నింపబడిన దేశము నుండి, కఠినమైనటువంటి ఫరో యొక్క దాస్యము నుండి ఇశ్రాయేలుని విడిపించి దైవజనుడైన మోషే ప్రజలను తీసుకొస్తున్నాడు. వారిగా కనాను దేశము చేరలే. వారు యెరూషలేము దగ్గర ఉన్నటువంటి నెబో పర్వతం దగ్గరికి వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ నెబో పర్వతం దగ్గర పరిస్థితిని చూస్తే యోర్దాను నది ఉంది. యోర్దాను నది దాటితేనే గాని ఇశ్రాయేలీయులు కనానులో అడుగు పెట్టలే. దేవుని సంకల్పం, దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించేటువంటి కనానులు అడుగు పెట్టాలి. అది దేవుని సంకల్పం. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు తీసుకొచ్చాడు. నెబో పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా దైవజనుడైన మోషేతో అంటున్నాడు, మోషే, నీవు కనానును కళ్ళారా చూస్తావు గాని కనానుని అడుగు పెట్టవని ఆ నెబో పర్వతం దగ్గర దేవుడు మోషేను పిలిచాడు. మోషే ఇలా కనిపించి వెళ్ళిపోయాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వీరికి నాయకుడు ఎవరు? ఇప్పుడు ఎవరు నడిపిస్తారు? నెబో పర్వతం దగ్గర వరకు కూడా మోషే తీసుకొచ్చాడు. మోషే ప్రభువుని నందు పరమతించాడు. మరి ఎవరంటే ఇప్పుడు వెళ్ళి తీసుకుని వెళ్ళేదంటే ఆ బాధ్యత యెహోషువకు అప్పగించాడు. ఎందుకంటే యెహోషువ గురించి బైబిల్లో ఉంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా సేవకుడైనటువంటి మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చారు. దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మోషే చనిపోయాడు నెబో పర్వతం దగ్గర. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా నూనె కుమారుడు, ఎంత చక్కని మాట, నూను కుమారుడును మోషేకు పరిచారకుడు. యెహోషువకు ఉండే బిరుదు ఏంటంటే అతను లాయరు కాదు, అతను ప్లేడరు కాదు, ఒక అడ్వకేటు కాదు, ఒక ఇంజనీర్ కాదు, లేదా ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు. అతను మోషేకు పరిచారకుడు. అదండి ఆయనకున్నటువంటి ఆ బిరుదు. బైబిల్లో చాలా మందికి చాలా బిరుదులు ఉన్నాయి. లూకాసు సువార్తలోకి వెళ్తేనండి అక్కడ దరిద్రుడు అనేటువంటి ఒక లాజరు ఉన్నాడు. ఆ లాజరుకి బిరుదేంటో తెలుసా? వాడు అక్కడ ఇంకొకడు ఉన్నాడు అదే అధ్యాయంలో, వాడు ధనవంతుడు. రకరకాల బిరుదులు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అదే పరిచారకుడు అయినారు అన్నాం అనుకోండి, ఎంత కోపం వచ్చేస్తాడు. నన్ను పరిచారకుడు అంటాడా, నన్ను సేవకుడు అంటాడా? మరి మోషేకి పరిచర్య చేసినటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువకు బిరుదు ఏంటంటే మోషేకు పరిచారకుడు. దేవుని బిడ్డలు గమనించా, పరిచర్య ధర్మం ముందు చూచారు. కంటే అతి
శ్రేష్టమైన పైనది. పరిచర్య, దేవుని సేవకులకు పరిచర్య, సేవకు పరిచర్య. నాకు దేవుడు చాలా బిరుదులు ఇప్పించాడు. పాస్టర్ అంటారు, డాక్టర్ అంటారు, బిషప్ అంటారు, అపోస్తులు అంటారు, మిషనరీలు మరి బిరుదులు ఇచ్చారు నాకు. కానీ నేను బాగా ఇష్టపడేది దైవ సేవకుడు అనిపించుకోవడమే నాకు ఇష్టం అండి. దేవుని సేవకుడు అని అనిపించుకుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. ఇంజనీర్ అని అనిపించుకోవడానికి పెద్ద ఇష్టపడను, అపోస్తులుడు అనిపించుకోవడానికి ఇష్టపడను, బిషప్ గారు అంటే ఇష్టపడను, డాక్టర్ గారు అంటే ఇష్టపడను, రెవరెండ్ అంటే ఇష్టపడను, పాస్టర్ గారు అంటే కానీ ఎక్కువగా నేను ఇష్టపడేది దేవుని సేవకుడైన సమూహే. నాకు ఎంత ఆనందం అండి. యెహోషువకు చక్కని బిరుదు ఉంది. ఏమిటా బిరుదు అంటే మోషే పరిచారకుడైన యెహోషువకు. దేవుని బిడ్డలారా, అతని పేరుకు ముందు చక్కని టైటిల్ పెట్టారు, అతడు పరిచారకుడు అని. ఆ పరిచారకుడైనటువంటి యెహోషువకు ఈ నాయకత్వాన్ని దేవుడు అప్పగించాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే చనిపోయాడు, ఇశ్రాయేలు నడిపించు అన్నప్పటికీ దేవుని బిడ్డలు మీరు బాగా గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెహోషువ భయపడిపోతున్నాడు, జడిసిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. ఏంటి? ఈ ప్రజలను, లోబడలను, ఎదురు తిరిగే ప్రజలు, దూషించే ప్రజలు, కామెంట్లు చేసే ప్రజలు. ఈ ప్రజలు సామాన్యమైనడు కాదు. వాళ్ళే కాదండి, ఈ రోజుల్లో మన సంఘాల్లో కూడా అలాగే ఉన్నారు. ప్రతి దానికి కామెంట్. పాస్టర్ గారు ఏం చేస్తున్నాడంట, పాస్టర్ గారు ఫోన్ అన్నా చేస్తున్నాడా, ఊరందరూ చేస్తారు, మరి పాస్టర్ గారు ఏమైనా ఖర్చు పెడుతున్నాడా, పాస్టర్ గారు అసలు పలకరిస్తున్నాడా, వాళ్ళు చచ్చిపోతే వస్తున్నాడా, వీళ్ళు ఎలాగైపోతే వస్తున్నాడా అని ఎదురు తిరిగేవాళ్ళు, కామెంట్లు చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఆ రోజు ఉన్నారు. వాళ్ళ సంతానం ఇప్పుడు ఉన్నారు. మా సంఘాల్లో చాలా మంది ఉన్నారు అన్నట్టు. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, యెహోషువ భయపడిపోతున్నాడు. వీడరా నేను అనిపించేది. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో దేవుడైనటువంటి యెహోవా దైవజనుడైనటువంటి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను నీకు ఆజ్ఞించి ఉన్నాను కదా, నిబ్బరము దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం, క్షమించండి ఏమనుకోకండి, ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా లేదో. ఈ లోకంలో అంటాడు 3 ఎక్కువగా తడుపుతూ ఉండాలంటాడు. మొదటిది పొగాకు సట్ట. పొగాకు సట్టలు ఉంటాయి చూశారు, అది తడుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు అలా తడపకపోతే ఆ పొగాకు ఎండిపోయి పొడివైపోతాయి. రెండోది తమలపాకులు కట్ట. ఏ కట్టండి? తమలపాకుల కట్ట కూడా అందుబాటు తడుపుతూ ఉండాలి. తడపకపోతే తమలపాకులు ఎండిపోయి. మూడవది పాదిరి గారి పొట్ట అంట. ఏం చెప్పండి? పాదిరి గారి పొట్ట కూడా అప్పుడప్పుడు తడుపుతూ ఉంటారు. మా పాస్టర్ గారు నాకు ఎప్పుడు కూడా ఎక్కడున్నా పాస్టానికి ముందు, ప్రసంగానికి ముందు, ప్రసంగం అయిపోయాక గబగబా కాస్త కాఫీ పట్టుకొచ్చి నా పొట్ట తడుపుతూ ఉంటుంది. అది అలవాటు అయిపోయింది మా విశ్వాసులు అందరికి. ఎక్కడికి వెళ్ళిన ముందు కాఫీ వేసి పొట్ట తడుపుతారు. అందుకని అప్పుడప్పుడు నేను కూడా తడుపుకుంటున్నాను, ఏమనుకోకండి. దేవుని బిడ్డలు ఇక్కడ చదవబడినటువంటి వేదవాక్యంలో దేవుడైనటువంటి యెహోవా, దైవజనుడైనటువంటి యెహోషువ, ఈ 4 వివరించాలంటే ఈ రోజంతా సరే. ఒకే ఒక్క మాటని తీసుకుని ఆ మాటతో నేను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. నేను ఇష్టపడిన మాట ఏమిటంటే దిగులు పడకుము. అందరూ చెప్పండి, మీళ్ళలో కూర్చున్న వాళ్ళు నాతో మాట చెప్పండి, నా ఎదురుకున్న వాళ్ళు కూడా చెప్పండి. దిగులు పడకుము. గట్టిగా చెప్పండి అమ్మా అందరనే. దిగులు పడకుము.
వెరీ గుడ్. ఈ మాట మర్చిపోకండి మీరు. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ పరిస్థితులకు చాలా ముఖ్యమైనటువంటి మాట. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఈ ప్రాంతాల్లో చూసినా, ఎవరితో మాట్లాడినా అందరూ ఏమంటున్నారో తెలుసా? దిగులు పడిపోతున్నారు. నిన్న ఉదయం రాజమండ్రి వచ్చాను, చిన్న కార్యక్రమం ఉందని. అక్కడ చాలా మందిని కలిశాను. మళ్ళీ అక్కడి నుంచి ఆత్రేయపురం వెళ్ళాను, అక్కడ చాలా మందిని కలిశాను. మరలా అక్కడి నుంచి తాడిపూడి వెళ్ళాను, అక్కడ కూడా ఒక కార్యక్రమానికి హాజరయ్యాను. మళ్ళా కొవ్వూరు వచ్చాను. అక్కడి నుంచి కొవ్వూరులో కూడా మరి మంత్రి గారు ప్రోగ్రాం, అనేకమైన కుటుంబాలు ఆఫీసులతో ఒక కార్యక్రమంలో పాల్పంపులు పొందాను. మధ్యాహ్నం వల్ల వేమూరు వెళ్ళాను, అక్కడ కూడా ఓ కార్యక్రమం. ఇవన్నీ మీరు వాట్సాప్ లో చూసే ఉంటా. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మనుషులు దిగులు పడిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది అడిగేది ఏంటి తెలుసా? అయ్యారు, ఇది ఎంతకాలం ఉంటుందండి? ఈ లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందండి? అయ్యా మనం బయటికి వెళ్తామా అండి? అయ్యా మనం మళ్ళా మార్కెట్లో తిరుగుతామా అండి? అయ్యా ఉద్యోగానికి వెళ్తామా అండి? నా భార్య కూడా ఇందాక సాక్షిలో చెప్పింది, మీకు గుర్తుందో లేదా ఆవిడ అంటారు, ఏమో ఇది ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎవరి పరిస్థితి చూసినా, ఎవరిని కదలించినా, బెదిరించినా, ఫోన్ చేసినా అందరికీ ఉండేటువంటిది ఏంటి చెప్పండి? దిగులు. ఈ దిగులు ఈ రోజు మనకే కాదండి. అలనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనానుకు బయలుదేరి వచ్చినటువంటి ఆ ప్రజలకు, ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి యెహోషువకు దిగులు పట్టుకుంది. ఏంటి మా పరిస్థితి? మోషే నడిపించలేకపోయాడు, నేను నడిపించగలనా? మోషే ఇదిగో ఇదేమో పర్వతం దగ్గర తీసుకొచ్చాడు, అసలైనటువంటి యోద్ధాన్ని దాటాలి, అయ్యో శ్రమ దాటాలి, ఈ మరణమైనటువంటి యోద్ధాన్ని దాటాలి అని దిగులు పడిపోతున్నాడు. చాలా మంది ఈ రోజులు ఇదే దిగులేండి. ముందేమో 14 రోజులు అన్నారు, తర్వాత ఏమో 28 రోజులు అన్నారు, తర్వాత ఏమో మే 3 అంటున్నారు, పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు 7వ తారీఖు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారు? ఎన్ని నెలలు ఉంటుందో చాలా మంది పెద్ద వాళ్ళు అంటున్నారు. ఇది నా ఆలోచన కాదు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు. 2-3 నెలలు ఇలాగే ఉంటుందట. ఎవరి ఇప్పటికే 6 వారాలు అయిపోయింది, మనకి ఆరాధన లేకుండా ఇంకో 2 నెలల్లో, ఇంకొక 3 నెలలో ఇదే పరిస్థితి అనుకోండి. ఏంటి నీ భవిష్యత్? అందుకే దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడైనటువంటి యెహోవా మోషేకు పరిచారకుడైన యెహోషువతో దేవుడు, నీవు దిగులు పడకము. ఈ మధ్యాహ్న వేళలో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న నీతో దేవుడు స్పష్టంగా దేవుడు చెప్తున్నాడమ్మా, అయ్యా ఎవరు వస్తున్నారా, ఎవరు బిడ్డలారా? కొంతమంది మొగాలు చూస్తుంటే పాపం పెళ్లి కార్యం వస్తున్నారు, పెళ్లి అవ్వలేదండి. ఎంత దిగులండి. కొంతమంది కూటమి పెట్టుకుందాం అనుకున్నారు, ఆ కూటమి అవ్వలేదు, ఎంత దిగులుగా ఉంది. కొంతమంది నాతో పాటు అయ్యా వేరేలో సరైన అన్నారు, వాళ్ళకి అవకాశం లేదు. ఇంతవరకు అప్లికేషన్లు గవర్నమెంట్ తీసుకోలేదు. ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు వస్తాం? దిగులు దిగులు, ప్రతి ఇంటిలోని దిగులేనండి. దేవుని బిడ్డారా, నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను మిమ్మల్ని. మర్చిపోయి నేను అడిగినా నాకు వినపడదు కదా. నేను వినపడి చెప్పిందే మీకు వినపడుతుంది, కానీ నేను ఏదో మామూలుగా అర్హతల కింద అడిగేస్తాను మిమ్మల్ని. ఒక ప్రశ్న వేస్తాను, అయినా పర్వాలేదు, ఇక్కడ ఉన్నవాడు కూడా చెప్తాను, వినండి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. అందరు కూడా వైపు చూడండి. అసలు నీకున్న దిగులేంటి చెప్పు. మళ్ళీ ఇక్కడ కూర్చున్నోళ్ళు మీరు చెప్పండి, అసలు ఏంటి మీకున్న దిగులు? నాకే దిగులు లేదండి అన్నవాడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు కలార్థం అయిపోతున్నాయి. దిగులు లేదు అని చెప్పడానికి వీలే. కానీ నీకున్న దిగులేంటి?
నిజంగా నాకు ఎదురుగుండా ఉంటే మీరు చాలా మంది చాలా దిగులు చెప్తారు. కొంతమంది అయ్యా ఉద్యోగం దిగులు, కొంతమంది అంటారు వ్యాపారంలో దిగులండి, అయ్యా కొంతమంది అంటారు పిల్లలంటే దిగులండి, అయ్యా కొంతమంది పెళ్ళిళ్ళకి దిగులండి. ఏంటంటారు మీరు? మరణం అంటే దిగులబ్బా, వీడు ఎక్కడికి వచ్చే క్లైమాక్స్కి వచ్చారు. ఎదుర్కొన్న వాళ్ళు అంటున్నారు అయ్యా మరణం అనే భయం వేస్తుంది, చచ్చిపోతాం ఎక్కువ అని. దేవుని బిడ్డలారా, ఇలాగ మరి మీరు చెప్పినవి ఉన్నాయి కాబట్టి వాటిలోనే 1, 2, 3 దిగుడు గురించి నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూస్తేనండి ఈ రోజుల్లో ఎక్కువగా ఉండేటువంటిది మీరు చెప్పినది బిడ్డల గురించి దిగులు. జాగ్రత్తగా వినండి. మీరు ఎవరి గురించి దిగులండి? బిడ్డల గురించి దిగులు ఎక్కువైపోయింది. చాలా మంది తల్లిదండ్రులు ఎంత దిగులు పడుతున్నారండి. అయ్యా పిల్లలు ఏదో పనికొస్తారు, అయ్యో పిల్లలు ఏదో ఉన్నతమైన స్థితిలో ఉంటారు అని వీళ్ళు తినినా తినకపోయినా, వీళ్ళకి బట్టలు ఉన్నా లేకపోయినా, వీళ్ళకి వసతులు ఉన్నా లేకపోయినా, అయ్యో వీళ్ళు పాతగా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, పుట్టినరోజు వచ్చిందంటే, కాలేజీకి వెళ్తున్నామంటే, స్కూల్కి వెళ్తున్నామంటే, నువ్వు ఏదైనా ఒక ప్రయాణం వెళుతున్నామంటే, దేవుని బిడ్డలారా తల్లిదండ్రులుగా మీరు ఎంత శ్రమ పడుతున్నారండి. పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదవాలని, ఇంగ్లీష్ మీడియంలో చదవాలని, మంచి స్థితిలో ఉండాలని నీ పిల్లల కొరకు తల్లిదండ్రులుగా మీరు పడిన బాధ నాకు తెలుసండి. మా తల్లిదండ్రులు కీర్తిశేషులు వడ్డయ్య గారు, మా అమ్మగారు కృపమ్మ గారు మా కొరకు ముఖ్యంగా నా యొక్క అనుభవంలో నా చదువుల కోసం వారి తిండి మా మానవి ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి, అయ్యో నా బిడ్డలు గొప్పవారు కావాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా పిల్లవాడు ఇంజనీర్ కావాలి అని నా తల్లిదండ్రులు వారి నిద్రాహారాలు మారి తిండి తిప్పలు మానుకొని ఉపవాసాలుండి నన్ను చదివించిన దినాలు నాకు తెలుసండి. దేవుని బిడ్డలారా, అలాగే మీలో చాలా మంది మీ పిల్లలను చదివించారు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చారు. ఈ రోజున వాళ్ళ గురించి దిగులు లేదా? ఓ తల్లి అంటాడయ్యా నేను గంపడి కండలేసి కనుక్కున్నానండి పిల్లల్ని, కొడుకుని దేవుని దగ్గర మొక్కుకొని ఏడ్చి మొదలు పెట్టి బిడ్డలు సంపాదించుకున్నానండి అని ఆ తల్లి ఏడుస్తుంది. ఆ బిడ్డల పరిస్థితిని చూచి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబాల్లో నేను గమనిస్తున్నది ఏమిటంటే బిడ్డల కొరకు వేదన, బిడ్డల కొరకు దిగులు ఎక్కువైపోయిన పిల్లల్ని చూస్తే అయ్యో వృద్ధాప్యంలో తోడుగా ఉంటారు, అయ్యో ముసలితనం మంది మాకు కూడా ఉంటారు, మాకేదో తోడుగా ఉంటారు, మాకేదో వేలు చేస్తారు, మాకు అవసరంగా ఉంటారు, ఈ కలవరి దినాల్లో తోడుగా ఉంటారు అని పెంచుకున్నామండి. అయ్యారు గొప్ప వాళ్ళని చేశాం. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? నేను దిక్కులేని దాన్ని చేసి, అయ్యా నేను ఒంటరి వాడిని చేసి ఎక్కడో ఓ చెట్టు కింద కూర్చొని ఏదో ఒక రేషన్ చేసి నీ కొరకు అందరూ పడుండు అని అంటుంటే ఎంత దిగులు పడుతున్నామండి. దేవుడి బిడ్డలు మీరు గమనించాలి. ఈనాడు ప్రజలకు ఉండేది బిడ్డల కొరకు దిగులు ఎక్కువైపోయింది, ఏడుస్తున్నారు. ఇంత దీన స్థితిలో వదిలేసి వాళ్ళు ఏసీలో తిరుగుతూ ఏసీ గ్రహాల్లో ఉంటూ చక్కగా తింటుంటే ఈ తల్లిదండ్రులు ఇప్పటి కాలం గురించి దిగులు పడతారు. వాళ్ళు బాగుంటే చాలండి. దేవుని బిడ్డ నువ్వు గమనించాలి. ఈ రోజున నువ్వు బిడ్డల కొరకు వేదన పడుతున్నావు, దిగులు పడుతున్నావు. ఎందుకో తెలుసా? బిడ్డలను పెంచవలసిన స్థితిలో నువ్వు పెంచలేవు. మరి మధ్య సులువని అంటాడు సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, బాలుడు నడవవలసిన త్రోవని వారికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. దేవుని బిడ్డలు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, బాల్య దినమయ్యిందే నువ్వు బిడ్డలను భక్తిలో పెంచుంటే, వారికి విధేయత నేర్పించుంటే, దేవుని సన్నిధికి తీసుకొని వచ్చుంటే, దేవుని భక్తిని నేర్పిస్తే, దేవుని బిడ్డలు మీరు చేశాడు. వడ్డీ గారి 10 మంది సంతానం వచ్చినప్పుడు ఒక బాబు చనిపోయాడు. 90 కూడా ఆయన భక్తిలో పెంచాడు, దేవుని భయంలో పెంచారు. వాళ్ళు తిన్నా తేకపోయినా మాకు ఆస్తులు సంపాదించలేకపోయినా దైవ భక్తులు సంపాదించి పెట్టాడు. నేను పెద్దవాడైన వాటి నుంచి తొలగిపోతుంది. దేవుని బిడ్డలు గమనించాలి. వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించు,
వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు, నువ్వు నేర్పించడానికి. అందుకే నీకు ఆ దిగులు, అందుకే నీకు ఆ బెంగ. మీకు బాగా సమూయేలు గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డలారా, సమూయేలుకి మరి తల్లి అయినటువంటి హన్నా ఎంత చక్కగా బిడ్డను పెంచిందండి. పాలు విడిచేదాకా బిడ్డను పెంచి తీసుకొచ్చి షీలోహులోని దేవుని మందిరంలో ఉన్నటువంటి దైవ సేవకుడిని ఏలీకి అప్పగించి. మీరు బాగా గమనించవలసిన విషయాలు. బిడ్డ చిన్న బిడ్డ పాలు విడిచాడు అంటే 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఇంకా లోపాయి ఉండొచ్చు. పాలు విడిచిన బిడ్డను తీసుకొచ్చి దైవజనుడి ఏలీకి అప్పగించింది. ఎక్కడ? రామాపట్నం. రామా అనేటువంటి ఊరేళ్ళది. రామాకి యెరూషలేముకి ఈశాన్య దిశగా ప్రయాణం సాత్గట్లో వెళ్తే 40 మైళ్ళు 80 మైళ్ళు దూరం అండి. 80 మైళ్ళ దూరం నుంచి ఆ యొక్క సమూయేలును తీసుకొచ్చి దైవ సేవకుడైనటువంటి ఏలీ దగ్గర పెట్టి వెళ్ళిపోతుంటే, అమ్మా బాగా వినండి, సమూయేలు ఏడ్చినట్టుందా? అమ్మా నన్ను ఇచ్చి వెళ్ళిపోతున్నావా? నన్ను ఒంటరి చేసి వెళ్ళిపో. పోయి తల్లి హన్నా ఏడ్చిందా? బాబా గప్పుడు కమ్లేసి కన్నారా, నేను 3 సంవత్సరాలు పెంచానురా, పాలిచ్చి పెంచానురా, నేను ఎదురు పెట్టి అలాగలరా అని ఏడ్చిందా? అదండి భక్తులు పెంచడం అంటేని. సమూయేలు తల్లి సమూయేలును ఎంత భక్తిలో ఆ 3 సంవత్సరాల్లోనే ఆమె భక్తిని నేర్పించింది, విశ్వాసాన్ని నేర్పించింది, ప్రార్థనా జీవితాన్ని నేర్పించింది. ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? కారణం ఏం చెప్పనా? నీ బిడ్డను క్రమమైన పద్ధతిలో నువ్వు పెంచలేకపోయావు. చాలా మంది స్త్రీలు చూస్తూ ఉంటారండి, అయ్యారండి మా వాడు మాట్లాడలేదండి, మా వాడు పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయాడండి, అయ్యా కోడలు మటుకు లోబడిపోయాడండి, దూరం అయిపోయారండి అని ఏడుస్తూ ఉంటారు. ఏడ్చినప్పుడు నేను అంటానమ్మా, దేవుడి దగ్గర ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళకి బుద్ధి కలిగిస్తాడంటే. ఇవి ఏం చేస్తాడో తెలుసా? మహిళ చూడండి, ఏడుస్తుంది దేవుడి దగ్గర, కన్నీరు కాస్తుంది, ఉపవాసం ప్రార్థన చేస్తుంది. అంత ప్రార్థన చేసి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి ఆఖరికి ఏమంటారు తెలుసా? ఈడందరిలాంటి కాదు, ఈడు మాట్లాడేంటి, ఈవిడే సర్టిఫికెట్ ఇచ్చేస్తుందండి. ఏంటి 3 రోజులు ఉపవాసం ఉన్నావు, కన్నీరు కాచావు, ఆన్లైన్లో తీసుకొచ్చావు, అందరూ కలిసి ఏడ్చారు, అంతా అయిపోయిన తర్వాత ఏమంటుందో తెలుసా? ఈడ అందరిలాగా ఉంటాడు కాదండి, అందరు కొడుకులు అంటాడు కాదు, ఈడు మూర్ఖుడండి, ఈడు మారడండి అని ఇదిగో సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు. ఇక నీకు ఎందుకు వచ్చిన ఉపవాసం అండి, ఎందుకు వచ్చిన ప్రార్థన అండి? మీకు అందరికీ బాగా తెలుసు. మరి చరిత్రలో అగస్టిన్ అనేటువంటి ఒక యవనస్తుడు, అతని యొక్క తల్లి పేరు మౌనిక. ఆ తల్లి ఆ యొక్క అగస్టిన్ గురించి కన్నీరుగా చేర్చిందండి. చరిత్రలో ఉంది. 3 సంవత్సరాలు ఇచ్చింది అతడు కొడుకు కోసం. అడే పాలు తాగేవాడు కాదు, అడి యవనస్తుడైపోయాడు, వ్యభిచారైపోయాడు, త్రాగుబోతైపోయాడు. అయినా తల్లి ఏడుస్తూనే ఉంది, అయ్యా ప్రభువా, నా కుమారుడికి రక్షణ కావాలి, నా కుమారుడికి సేవకుడు కావాలి, నా కుమారుడికి రక్షణ రావాలి, మార్పు రావాలి, ఆ వ్యభిచారకుడు త్రాగు స్థితి నుంచి వాడిని విడిపించాయని మౌలిక అనేటువంటి తల్లి యవనస్తుడైన అగస్టిన్ కొరకు 3 సంవత్సరాలు ఇచ్చిందండి. దేవుడు అద్భుతంగా, దేవుడి బిడ్డలారా, అగస్టిన్ మనస్సును మార్చాడు, అది గొప్ప సేవకుడయ్యాడు. అగస్టిన్ గురించి రాసినటువంటి పత్రికల్లో ఏమని రాస్తారో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట అండి, పరిశుద్ధుడైన అగస్టిన్. మన పిల్లలకు పేర్లు ఉన్నాయా? మన పిల్లల పేరు సంపాదించుకుంటున్నారా? పరిశుద్ధుడైన అగస్టిన్ ఒకప్పుడు వ్యభిచారి, ఒకప్పుడు త్రాగుపోతూ, ఒకప్పుడు పనికిమాలిన వాడు. ఆ తల్లి అతన్ని 3 సంవత్సరాలు ఉపవాసాలు కన్నీరు కార్చి. ఒకసారి అగస్టిన్ గారు ఒక చోట మాట చెప్తూ అద్భుతకరమైన మాట చెప్పాడు. మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. చాలా అద్భుతకరమైనటువంటి మాట, నేను ఎప్పుడు మర్చిపోలేని మాట అండి. అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ తన యొక్క సాక్ష్యంలో చెప్తాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో, ఎందుకంటే
నా తల్లి కాచినటువంటి ఆ కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చి దేవుని రాజ్యములకి నేను కొట్టుకొచ్చేసానని చెప్పాడు. ఎంత అద్భుతం! ఒక కుమారుడు తల్లి గురించి చెప్తున్నాడు, అయ్యా నా తల్లి నా కొరకు చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ కన్నీటి ప్రవాహంలో దేవుని పాదాల దగ్గరికి, ఆయన రాజ్యములోనికి ఆ ప్రవాహం నన్ను తోసుకొచ్చేసి ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చేసాను. నేను ఈనాడు దేవుని సేవకునిగా ఉంటున్నానని ఎంత అద్భుతకరమైన సాక్ష్యం చెప్పండి. దేవుని బిడ్డ, ఏది నీ కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి ప్రవాహంలో నీ కుమారుడు కొట్టుకొస్తున్నాడా? సర్టిఫికెట్ నువ్వే ఇచ్చేస్తున్నావా? ప్రార్థన చేసి అటు మారడు మా బడాలటోడు కాదండి, నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావా? మౌలికని తల్లిలాగా, సమయాలు తల్లిని హన్నాలాగా, మోషే తల్లిటువంటి యొక్క వ్యక్తిలాగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ నీ జీవితంలో దిగులంతా పోతుంది. దిగులంతా పోతుంది. చాలా మంది పిల్లల్ని చాలా ఆడనగా మాట్లాడతారు, తిడతారండి తల్లి. ఒరే నువ్వు నాశనం అయిపోతావు, ఒరే నువ్వు చచ్చిపోతావు, నువ్వు అడుక్కు తింటావు, దిక్కుమాలుడు అయిపోతావు. అది తల్లి మాట్లాడవలసిన మాటేనా? తండ్రి గారిని చెప్పవలసిన మాటేనా? చాలా మంది దేవుడి సన్నిధిలో పిల్లలు తిడతారండి. గట్టిగా వాడు దిక్కుమాలుడు అయిపోతాడు. నువ్వు కొట్టే కొద్దీ వాడు ఏమైపోతాడు తెలుసా? రాజు తిరిగిపోతాడు. వాడి కొరకు ప్రార్థన చెయ్యి, వాడితో చెప్పు, ప్రతిమాలు వాక్యాన్ని నేర్పించు. ఆయన బాగా బ్రతకరా, ఒరే శుభ్రంగా తినరా, చక్కగా బైబిల్ చదువుకోరా, కాలేజీకి వెళ్ళరా, మంచిగా చదువుకోరా అని చెప్పాలి వాడికి. అంతేగాని నేను మాటేనా నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దిక్కుమాలుడు అయిపోతావు, నువ్వు చేతకులుడు అయిపోతావు. తల్లిదండ్రులు కానీ నీకు అది తగదండి. ఇవన్నీ చేసేసి ఇప్పుడు ఎడితే ప్రయోజనం ఏముంది చెప్పండి? దిగులు పడితే ఏమిటి ప్రయోజనం? దైవ సన్నిధిలో కూడి అయినటువంటి దేవుని బిడ్డ, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైన నీవు, ఇదిగో నీ బిడ్డల కొరకు దిగులు పడుతున్నావా? వేదన చెందుతున్నావా? చాలా మంది తల్లిదండ్రులు ఆడిని చూడు, ఈయన్ని చూడు, ఆడు చూడు అలాగే బాగున్నాడు, ఈడు చూడు ఎలాగే ఉన్నాడు అని పిల్లల్ని హేళనగా అంటారు. ఆళ్ళకి ఈడెత్తుకుంటాడండి. అమ్మ ఇలా చూడండి, నీ కొడుకు నీ కొడుకులాగే ఉంటాడు, కానీ ఆ పక్కింటి దాని కొడుకులాగా నీ కొడుకు ఎలాగ ఉంటాడు? ఆడికిలాగా నీ కొడుకు ఎలాగ ఉంటాడు? నీ కొడుకులాగా ఆవిడ ఎలాగ ఉంటాడు? ఇప్పుడు నేను ఉన్నాను, నేను నాకులాగే ఉంటాను. అంతేగాని నేను ఇంకొకలాగా ఉంటాను కదా, ఇంకొకరు నాకులాగా ఉంటాడు కదా, ఇంకొంటాడు కదా. ఇప్పుడు చాలా మంది చక్కగా పాటలు పాడతారు, నేను కూడా పాడాలంటే నా వల్ల ఎలాగ ఉంది? మీరు అనుకోవచ్చు అయ్యాలాగా నేను కూడా తెల్ల బట్టలు వేసుకుని ఏదో చెవిలో పెట్టుకున్నాడు, ఇలా పెట్టుకుని ఇట్లా అయిపోయి నేను అని నువ్వు అనుకోవచ్చు. నాకులా నువ్వు చేయలేవు, నీకులాగా నేను చేయలేను. అందుకే రాజైన దావీదు అంటాడు, నా తల్లి గర్భమందు ఉండగానే, నేను పిండములై ఉండగానే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటున్నాడు. నాకు తెలుసు, నా తల్లి గర్భమందు 1952 సంవత్సరంలో నేను నా తల్లి గర్భంలో ఉండగానే దైవజనుల అపోస్తలుడు పిఎం సామ్యూయల్ గారు ఇక్కడ మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లోకి వచ్చినప్పుడు దైవజనులైనటువంటి పిఎం సామ్యూయల్ గారు మా తల్లి గారి మీద చెయ్యి ఉంచి ప్రార్థిస్తే ఆ గర్భంలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఆశీర్వదించి నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నాకులాగా నువ్వు ఉండలేవు, నాకులాగా నేను తిరిగి దేశాలను తిరగలేవు, నేను చేసిన పనులు చేయలేవు. నేనే, నువ్వే. అందుకని నేను నీకులాగా ఉండలేను, నువ్వు నాకులాగా ఉండలేవు. చాలా మంది ఆడు చూడు, ఆడు ఎలా చేస్తాడు, ఆడకి ఎలా చేస్తాడు నీకు తెలుసా? అమ్మ జాగ్రత్తగా, నీకు తెలుసో తెలీదు. ఇప్పుడు నీ కొడుకున్నటువంటి వేలుకున్నటువంటి ఏలుముద్ర ప్రపంచంలోకి ఒకరికి ఎవరికే ఉండదండి. మా అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ కొడుకున్నటువంటి వేలుముద్ర ఉంది, ఈ వేలుముద్ర మీద గీతలు ఉంటాయి. ఈ గీతలు పక్కింటోడుకు ఉండవు, నీ బ్రతుకుండు, నీకు ఇంకొక పిల్లకుండు. ప్రపంచంలో ఎవ్వడికి ఉండవండి ఈ ఏలుకునేటువంటి బొట్టలు వేలుకునేటువంటి గీతలు. బొట్టలు వేలే ఒకరు వేరు ఒకరు కూడా ఉండదు కదా. ఇంకా చెప్పరా, మనకి గుండెను చూసరి గుండు కూడా అందరి గుండెలు ఒకలా కొట్టుకోవండి. అందరిలాగా డబ్బా డబ్ డబ్ అని కొట్టుకోదు. అందరు బీటింగ్ లో కూడా, ప్రతి గుండె బీటింగ్ లో కూడా తేడా ఉంటుంది. వైద్య శాస్త్రం చెప్తుంది, ప్రతి వాడి గుండె
వాడి యొక్క శరీర నిర్మాణం బట్టి కొట్టుకుంటారట. అంతేగాని నీ గుళ్ళగా ఆడుకుంటూ కొట్టుకోదు, ఆడుకుళ్ళగా నీ గుళ్ళు కొట్టుకోదు. దేవుడు బిడ్డ మేము గమనించాం. అలాగుండాలి ఇలాగుండాలి అని మనం ఎప్పుడు అనడానికి వీలు లేదండి. దేవుని బిడ్డారా మనం గమనించాలి. మన పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో కూడైన నీవు బిడ్డల విషయంలో దేవుని బిడ్డలారా ఏమాత్రమును కూడా నువ్వు దిగులు పడద్దండి. కాలము దిగులుతో బాధపడిపోతూ ఉంటారు. ఏదో పిల్లలకి ఏదో సంపాదించాలి, పిల్లలకి ఏదో ఇచ్చేయాలి, పిల్లలు ఏదో గొప్పవాడిగా చేసేయాలి అని అనుకుంటారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము వాళ్ళ గురించి ఏమి కూడా దిగులు పడద్దు. నాకు చక్కగా 3 కుమార్తెలు 3 అల్లుళ్ళు దేవుడిచ్చాడు, 5 మనవలు దేవుడిచ్చాడు. నేను ఎప్పుడు వాళ్ళ గురించి దిగులు పడను. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి భక్తిలో నేర్పించాను, ప్రార్థన నేర్పించాను, విశ్వాస జీవితాన్ని నేర్పించాను. నా పిల్లలు ఎప్పుడు కూడా మా నాన్నగారు మా అమ్మ మాకు ఏమిస్తారని చూడలేదు. బిడ్డలు బాగా వినండి, నేను ఏదైనా ఇచ్చాను అనుకోండి, మాకు జాగ్రత్తగా ఉన్నారు వాక్యాలు లేదు. నేను ఏదైనా ఇచ్చానంటే నా చెయ్యి ఎంత ఉంటుందండి, చూడండి ఎంత ఉంది. ఏదైనా ఒకటి ఇవ్వాలంటే నేను తీసి ఇప్పుడు వేస్తుంది. అది నా దేవుడు ఇస్తే, నా దేవుడు గుప్పిని విప్పితేనండి. చూడండి కీర్తన గ్రంథంలో 145వ సంకీర్తనలో చాలా చక్కని మాటను మనం చూస్తాం. చూడండి 145వ సంకీర్తన 16 వచనాలు చాలా అద్భుతకరమైన మాట కీర్తనకారుడు రాశాడు. చూడండి, సర్వజీవుల కన్నులు, సర్వజీవుల యొక్క కన్నులు నీ వైపే చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేదవు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. దైవ సన్నిధిలో కూడిన దేవుడి బిడ్డ కీర్తనగాడు అంటాడు, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా ఆయన తన గుప్పిని విప్పి, ఏమంటే నా గుప్పిని విప్పితే ఎంత వస్తుంది? ఇంత ఏదో అలా పట్టుకొని ఇంతగానే ఎక్కువ రాదు. నా దేవుని గుప్పిని విప్పితేనండి ఏ లోటు ఉంటుందండి. నువ్వు భయపడవలసిన పనే లేదు, దిగులు పడవలసిన పని లేదు. ఆయన గుప్పిని విప్పి ఆయన మేలు చేస్తే దాన్ని ఎవ్వడు ఆపలేదు. ఆ పిల్లలకి అది చెప్తారమ్మా, మా అల్లుడికి అది చెప్తారు, బాబు దేవుడు గుప్పిని విప్పాలి, దేవుడు సహాయం చేయాలి, దేవుడు మేలు చేయాలి అని వారికి భక్తిని నేర్పించాలి. నాడు నా బిడ్డల గురించి నాకు దిగులు లేదండి. విశ్వాసమైన నీవు, దేవుని వాక్యాలు ఆలకిస్తున్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుని బిడ్డ దిగులు పడవద్దు. వాక్యం మడుతూ సెలవిస్తుంది. యెహోషువతో దేవుడు మూల వాక్యం దిగులు పడకుము. ఈ మధ్యాహ్న కాలంలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలారా, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. దిగులు పడుతున్నావు, బిడ్డల విషయంలో ఎంత దిగులుతోనే ఉన్నావు. ఈ మధ్యాహ్నం దేవుడు అంటున్నాడు, నేను నా గుప్పిని విప్పుతాను. నా గుప్పిని విప్పే సర్వజీవుల కన్నులు ఆయన చూస్తున్నాయి కనుక నేను నా గుప్పిని విప్పి నేను వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎందుకు బిడ్డలకు దిగులు పడుతున్నావు? మౌనిక వలె దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచు. దేవుని బిడ్డ విశ్వాసమైనటువంటి నీవు, దేవుని బిడ్డమైనటువంటి నీ జీవితంలో నీ బిడ్డల కొరకు దిగులు పడొద్దండి. రెండవ మాట చెప్తాను. బైబిల్లో 7 రకాలైనటువంటి దిగులు మనకు కనబడుతున్నాయి అని చెప్పడానికి సమయం లేదు కనుక దేవుడు నాకు అనుమతి ఇచ్చినంత వరకు ముందుకు సాగుతాను. మొదటిది దిగులు పడకము. దేని గురించి దిగులు పడద్దు అని చెప్పాలి. నీ బిడ్డల విషయంలో నువ్వు దిగులు పడద్దు. రెండవది చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చక్కని మాట నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో చక్కని మాటను మనం చూస్తాం. అతడు యెహోవాకు మొరపెట్టెను. ఈ దేవుడైన యెహోవా వాక్కును, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదువు. యెహోవా వాక్కును, మీ దేవుడైనటువంటి యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన నడిచిన ఎడల
నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసి నేను ఐగుప్తీయులలో కలుగజేసిన రోగములను ఏది మీ మీదకి రానివలను. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుని బిడ్డలు ఎంత అద్భుతకరమైన మాట్లాడి యెహోవా ఇదిగో సెలవిస్తున్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఈ రోజుల్లో చాలా మందికి రెండవ దిగులు వ్యాధి రోగాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా మన రాష్ట్రమే కాదు, మన జిల్లాలే కాదు, మరి మన ఆసియా ఖండమే కాదు, అన్ని ఖండాల్లో అన్ని దేశాల్లో పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కోవిడ్-19. ఎన్ని లక్షల మంది అండి, ఎన్ని లక్షల మంది ఈ వ్యాధికి గురైపోయారు. ఎన్ని వేల మంది చచ్చిపోతున్నారండి. రోజు రోజుకి ఈ వ్యాధి ప్రబలమైపోతుంది, విస్తరించిపోతుంది. ఎక్కడ చూసినా, ఏ పల్లెలో చూసినా. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ఈ కరోనా వైరస్ ద్వారా అట్టుడుకుపోతుందండి. రెడ్ జోన్ పెట్టేస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? వ్యాధి. మనం చరిత్రలో వెనక్కెడితే ఇదివరకు లేవండి రోగాలు. ఇదివరకు క్యాన్సర్ రోగాలు లేవా? ఇదివరకు బీపీ లేవా? షుగర్ లేవా? ఇది వరకు గుండె జబ్బులు లేవా? మరి ఉన్నాయి. మరి అప్పుడు ఉన్నటువంటి రోగాలు ఇప్పుడు ఉన్నాయి. మరి భయంకరమైన రోగాలకు ఎందుకంటే భయపడిపోతున్నారు. గుండెలో కదా గరగర పెట్టే చాలు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. కడుపులో కదా ఉర్రు డర్రు అంటే చాలు హాస్పిటల్ ఎత్తుతున్నారు. ఒళ్ళు కొంచెం వేడెక్కితే చాలు, తల కాస్త పోటు చాలు, ప్రతిదానికి పరిగి వ్యాధుల కొరకు బాధపడుతున్నారు, వ్యాధుల కొరకు దిగులు పడుతున్నారు. చాలా మంది అంటున్నారయ్యా, ఇది కరోనా వైరసా, ఇది వచ్చిందంటే బతుకుతామా? క్వారంటైన్లో పెట్టేస్తారంట, అక్కడికి తీసుకెళ్ళిపోతారంట, ఇక్కడ పోతారంట. అయ్యో కుటుంబస్తులు ఎవరు చూడనివ్వరట, ఒకవేళ చచ్చిపోయినా సమాధి కూడా రానివ్వరట అని భయంకరమైన పడుతున్నా. దైవ సన్నిధిలో కూడినటువంటి దేవుని విశ్వాసమైన నీవు, దేవుని బిడవైనటువంటి నీవు నీ జీవితంలో నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వ్యాధులైన దేవుని స్వస్థపరుస్తాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే చక్కని మాటను చూస్తాను చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు వారి శరీరాన్ని ఉన్నప్పుడు ఒక చక్కని మాటను ఆయన చెప్పాడు చూడండి. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. దేవుడు బిడ్డలారా, అది కరోనా వ్యాధి కావచ్చు, అది ఎబోలా వ్యాధి కావచ్చు, అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు, అది ఎయిడ్స్ వ్యాధి కావచ్చు, అది ఒకవేళ ఏ భయంకరమైన వ్యాధి అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు ఇటువంటిది అతని ప్రార్థన వలనని. మూలవాక్యంలో అక్కడ నెంబర్ 2 అనేసి కింద మూలపాఠంలో రాస్తాడు, ఉపవాస ప్రార్థన వలనని. ప్రార్థన ఆ యొక్క 9వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువు వారి శరీరానికి ఉండేటప్పుడు ఒక మరి వ్యక్తికి ఆ దెయ్యం పడితే ఆ దెయ్యం పెట్టడం ఆ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే దేవుని బిడ్డలు మీరు గమనించాలి, ఆ శిష్యులు అటండి దానిని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ దెయ్యం వదిలిపోలేదు. అప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చాయా, ఇదిగో వీడికి పట్టిన దెయ్యం ఎక్కడ పడిపోతున్నాడు, వీడు బాగు చేయమని శిష్యుల దగ్గర తీసుకొచ్చా కానీ అది వారి వల్ల అది వారికి చేత కాలేదు అంటున్నాడు. చక్కని మాట చెప్పారండి. వాళ్ళు వాళ్ళకి చేతనవ్వలేదండి అని చెప్పినప్పుడు ప్రభువులు వారు వారికి గద్దించాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వల్ల, విశ్వాసము లేని మూర్ఖులారా
ఎంతకాలం నేను మీతో ఉంటానని వారిని తీసుకురమ్మని ప్రార్థన చేసి అతని గురించి ప్రార్థించినప్పుడు ఆ దెయ్యం అతను వదిలిపోయింది. దేవుని బిడ్డలు గమనించాలి. అడుగుతున్నారు శిష్యులయ్యా, మేమెందుకు పని చేయలేకపోయాం, మాకెందుకో ఆ దెయ్యం లోపడలేదండి ప్రభు అన్నాడు. ఇటువంటిది వదిలిపోవాలంటే ప్రార్థన వలనండి. అదే ఉపవాస ప్రార్థన. దేవుని బిడ్డారా, ఈ రోగం, ఈ కరోనా అనేటువంటి ఈ యొక్క వైరస్ అంటే మన దేశాలు, మన యొక్క ప్రపంచాన్ని వదిలిపోవాలంటే, ఇటువంటిది పోవాలి అంటే ప్రార్థన మాత్రమే. అది ఉపవాస ప్రార్థన, అన్నింటి ప్రార్థన. దేవుని బిడ్డవైన నీవు, విశ్వాసమైనటువంటి నీవు. అందుకని అపొస్తలుడైన పౌలు కూడానండి చాలా చక్కని మాట చెప్తాడు. ఏదైనా కార్యం చెయ్యాలంటే అది ఎవరు చేయగలుగుతారండి? ఈ రోగాలు పోవాలంటే డాక్టర్లే చేయలేకపోతున్నారు. మీరు వార్తల్లో వింటున్నారు, అమెరికా దేశంలో భారతీయులైనటువంటి గొప్ప వైద్యులు, 3 వైద్యులు డాక్టర్లు చచ్చిపోయారు. నెల్లూరులో ఒక మంచి ఫేమస్ డాక్టర్ గారు చచ్చిపోయారు. కనీసం ఆయన సమాధి కూడా చేయడానికి వీలు పడక ఎంత వేదన పడ్డారండి. ఆయన్ని చూస్తే కన్నీరు ఆపుకోలేకపోతున్నాం. అందుకని పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనములో చాలా చక్కని మాటలు పౌలు అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుని బిడ్డలారా, ప్రభులు వారు చెప్పిన మాట పౌలు ద్వారా ప్రభు అంటున్నాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేస్తాను. ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు దగ్గర ప్రార్థించాలి, ఆయన దగ్గర విజ్ఞాపన చేయాలి. నాకు నీవే దిక్కయ్యా, నీవు తప్ప ఎవరున్నారయ్యా నాకని. మన ప్రపంచం అంతా యేసు పాదాల మీద పడితే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గర కన్నీరు గారిస్తే, ఎబోలా నాశనం చేసిన దేవుడు, బాగు చేస్తున్న దేవుడు, అయ్యో రకరకాలైనటువంటి భయంకరమైన రహస్య ఈ వ్యాధులను బాగు. ఈ కరోనా వైరస్ ఒక లెక్క అంటారా? సమస్తమును చేయగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నాడు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? అందుకే దేవుడైన యెహోవా దావీదున్నాడు, యెహోషువ నువ్వు దిగులు పడకు. నేను బిడ్డలు మన జీవితాల్లో మనం గమనించవలసిన విషయం, మొదటిది బిడ్డల కొరకు దిగులు, రెండవది వ్యాధుల కొరకు దిగులు పడుతున్నావా? అయ్యో ఈ రోగం నన్ను వదిలిపెట్టదేమో, ఈ యొక్క సమస్యలను వదలదేమో, నేను పోతానేమో, ఈ యొక్క ఈ కరోనా వైరస్ లోనే నేను ఇలా కరెంట్ చెడిపోతానేమో అని దిగులు పడుతున్నావా? సహోదరి సహోదరి, ఈ వర్తమానం ఆలోచిస్తున్నది దేవుని సన్నిధిలో ఏ మాత్రం దిగులు పడద్దండి, జడియవద్దు. చక్కని యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటా. 2 మాటలు నేర్చుకున్నా. మొదటిది బిడల కొరకు వేదన, బిడల కొరకు దిగులు. రెండవది వ్యాధుల గురించి నువ్వు దిగులు పడుతున్నావు. దేవుని బిడ్డ, 3వ మాట చాలా మరి ఆ దిగులు మనుషులు పట్టి పీడిస్తున్నాయి. 3వది చూడండి, రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనం ఓ చక్కని మాటను మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, చదువు, ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని విషయాన్ని మనం గమనిస్తున్న దైవజనుడైనటువంటి ఎలీషా. మా జాగ్రత్తగా ఆలకించండి, మాట చెప్పేసి ముగిస్తాను నేను. ఎలీషా ఉన్నటువంటి కార్య దినములలో మా ఎలీషా శమరమని ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో అతని దగ్గర ఒక దైవ సేవకుడు ఉండేవాడు. అతడు అతడి సేవకుడే, ఎలీషా దగ్గర మంచి పరిచారకుడే, కానీ అప్పులు చేసేసాడు. అప్పులు చేసి చచ్చిపోయాడు అతను. ఈ రోజుల్లో కూడా చాలా మంది
చూస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ అప్పులండి, దొరికిన చోటల్లా అప్పులు చేసేస్తారు. ఎక్కడ లోనిస్తే అక్కడికి వెళ్ళి మోటార్ సైకిల్ ఇచ్చేయడం, లేకపోతే కార్లు కొనేయడం. మన ఒక ఆయన అంటున్నాడు, ఎవరైనా లోన్ ఇస్తే విమానం కొనేస్తారండి అంటున్నాడు. ఏం కొనేస్తాడు? అదేనా మోటార్ సైకిల్ కారు ఇటు ముందు ఎత్తుకోవడానికి, నువ్వు తోలికి నువ్వు డ్రైవ్ చేసుకోవడానికి, అది ఎలా నీ చేతుల్లో పనా పాప అని అంటున్నాడు. ఎవరైనా లోన్ ఇచ్చి వాళ్ళు ఉంటే ఓ విమానం కొనేసుకుందాం అంటున్నాడు. కొంతమంది అప్పులు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తారు. అప్పులు తీర్చేది ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలం గడిచినా, అయ్యో పలానా అప్పు తీసుకున్నాం, అయ్యో పలానా దగ్గర మనం బదులు తీసుకున్నాం, అది తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేని పరిస్థితిని నాకు చూస్తున్నా. మొన్న ఒక ఆయన అన్నాడు, మా భార్య ఏడుస్తుంది, అయ్యారు మా ఆయన కూడా అప్పు చేసేసాడండి, ఇల్లు నమ్మిన అప్పు తీరండి, అయ్యా మేము ఎంత కష్టపడినా ఈ సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుందండి అని అంటుంటే భర్త అంటాడు, దానికి ఎందుకు బాధపడతాను అంటున్నాడు భార్య అని. మరి బాధపడికి ఏం చేస్తుంది? అప్పులు తీర్చాలి కదా, ఇవన్నీ తీరవలసిన బాధ్యత ఉంది కదా, నువ్వు తీర్చడం మానేస్తున్నావు, రోజు రోజుకి అప్పులు చేసేస్తున్నావు అంటే అతను అంటాడు, ఎందుకంటే అయ్యారు అప్పులు తీర్చడం దేవుడు ఇచ్చేస్తాడు కదా, దేవుడు త్వరగా వచ్చేస్తాడు అంటాడు కదా, వచ్చినట్టు మనం అందరూ వెళ్ళిపోతాం కదండి, ఇంకే అప్పులు తీర్చేది ఏముంది, ఇక్కడ అప్పులు తీర్చడం దొరికింది అలా తెచ్చేసుకోవడమే అంటున్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించవలసిన విషయం, అప్పు చేసిన మీ లోకంలో కనుక తీర్చుకోవడం చచ్చిపోతే అయ్యా నువ్వు పరలోకి వెళ్ళవు. దేవుని రాజ్యంలో ఎన్ని పనులు చేసినా, ఎంత కార్యాలు చేసినా అప్పుల భారంతో కనుక తీర్చకుండా చచ్చిపోతే నువ్వు దేవుని రాజ్యములకు వారసుడు కాలి. ఇదిగో ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ సేవకుడు అప్పులు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పులు వారి భార్య వచ్చి దైవజనుడు అంటుంది, అయ్యా నా భర్త నీ దగ్గర నమ్మకమైన సేవకుడిగా పనిచేశాడు, నీ దగ్గర ఎంతో కాలం పరిచర్య చేశాడు, అప్పులు చేసి చచ్చిపోయే రోజున అప్పులు వాళ్ళు వచ్చి నాకు కలిగిన వెళ్ళిపోతున్నారయ్యా, నా పరిస్థితి అని ఏడుస్తుంది. నేను బిడ్డ ఈ రోజుల్లో అనేకమైన కుటుంబాల్లో మనం చూస్తున్నాం, అప్పుల భారం ఎక్కువైపోయిందండి. అప్పుల కోసం దిగులు, అప్పు తీరుతుందా, నేను తీర్చగలుగుతానా, అయ్యో నేను తీర్చకుండా చచ్చిపోతే నేను దేవుని రాజ్యానికి వెళతానా? దైవ సన్నిధిలో కూడిన దైవ క్షేణంగమా, దేవుని బిడ్డలారా విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైనటువంటి నీ అప్పుల భారంతో దిగులు పడిపోతున్నావా? దేవుని సన్నిధిలో ఎలీషా దగ్గరికి వచ్చింది సేవకుని భార్య వచ్చి, అయ్యా నా కుమార్తె వచ్చి పరీక్షింది, ఆయన బాధలు పడుతుంది, ఆయన దగ్గర కన్నీరు కార్చింది. అప్పుడు ఎలీషా చెప్పిన మాట మీకు అందరికి తెలిసిపోయి, నువ్వు పాత్రలు సంపాదించి నీ దగ్గర ఉన్న ఆ కొంచెము నూనె ఆ పాత్రలో పోయి, ఎన్ని పాత్రలు పోస్తుంటే అన్ని పాత్రలు నిండిపోతున్నాయి, ఇంకా పాత్రలు తెమ్మంటుంది. ఆ పాత్రలో నూనె ఆమె అప్పులు తీర్చి ఆమె సుఖంగా బ్రతికింది. ఎందుకు దైవజనుడి దగ్గరికి వచ్చింది, దైవజనుడి మాటకు లోబడ్డది, దైవజనుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు అప్పులన్నీ తీర్చింది. కూడిన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆలకిస్తున్న నా ప్రియ స్నేహితులారా, దేవుని జనాంగమా, ఒకవేళ అప్పులతో బాధపడుతున్నావా, అప్పులతో దిగులు, అప్పులతో కృంగిపోతున్నావా, బ్యాంకులో కట్టకపోతున్నావు, ఇల్లంతా కారు పట్టుకుపోతారేమో, మోటార్ సైకిల్ పట్టుకుపోతారేమో, అయ్యో పొలాలు ఒకవేళ వేలాలు వేసేస్తారేమో అని భయపడు. దిగులు పడద్దు, వేదన చెందొద్దు. యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈ మధ్యాహ్నం నీతో ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీకు సెలవిస్తున్నాడు. పడకు, ఎవరు వస్తున్నారో మీరు దిగులు పడకండి. నీ బాధ ఏదైనా, నీ సమస్య ఏదైనా, నేను 3 మాటలు చెప్పాను. మొదటిది బిడల గురించి దిగులు, రెండవది వ్యాధుల గురించి దిగులు, మూడవది అప్పుల భారముల గురించి దిగులు పడుతున్నారు. ఇక చెప్పుకుంటూ వెళ్ళాలంటే పెళ్లిల కొరకు దిగులు పడుతున్నారు, కొరకు వ్యవసాయం కొరకు వారి పంటల కొరకు మరి దిగులు పడుతున్నారు, ఉద్యోగం కొరకు దిగులు పడుతున్నారు, మరణం కొరకు దిగులు పడుతున్నారు. ఉదయ కాలం నాకు ఒక
ఓ సహోదరులు ఫోన్ చేసి, అయ్యా రాత్రి భయంకరమైన వర్షం అండి, అయ్యా కొండ పోతలాంటి వర్షం అండి, అయ్యా పొలాల్లో ఉన్నటువంటి ధాన్యాలు కుప్పలు పోషించాం, అన్ని తడిచిపోయాయి ఏడుస్తున్నాడు. మరొక సోదరుడు ఫోన్ చేసి, అయ్యా అన్ని తోటలన్నీ నేలలో కూలిపోయాయండి, ఒక్క గంటలో ఈ వచ్చిన గాలి వర్షం వల్ల అటు ధాన్యం అంతా నాశనం అయిపోయింది, ఇటు మొక్కలు బొప్పాసు చెట్లు, ఇదిగో అరటి తోటలు, అయ్యో అన్ని నేలమట్టమైపోయాయి అని ఎంతో దిగులు పడుతున్నారు. దేవుని బిడ్డలను చెప్పుకుంటూ పోతే అనేకమైన దిగులు బైబిల్లో కనబడుతున్నాయి. 3 మాటలు చెప్పాను. మొదటిది నీ బిడ్డల కొరకైన దిగులు, రెండవది వ్యాధుల కొరకైన దిగులు, మూడవది అప్పుల గురించి దిగులు పడుతున్నావేమో. వాక్యాన్ని ఆలకిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మరి మీరు అనొచ్చయ్యా, దిగులు ఎలా పోతాయండి, ఈ బాధలు ఎలా తీరుతాయండి, ఈ అప్పులు ఎలా తీరుతాయండి, ఈ రోగాలు ఎలా తీరుతాయంటే నేను 3 మాటలు చెప్తాను. బిడ్డల కొరకు, కుటుంబం కొరకు. రెండవది అది పోవాలంటే దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరిచే హోవాను నేనే అంటున్నాడు. మూడవది అప్పులు బాగుతున్నటువంటి ఆ శిష్యుని భార్య దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థించి దీవెన పొందుకుంది. ఈ మధ్యాహ్న కాలంలో ఏ వేదనతో నీవు ఉన్నావు సహోదరుడా, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, జడికము, భయపడద్దు. చాలా మంది ఎవ్వరికి చెప్పలేనటువంటి వేదన. అయ్యో ఎవరితో చెప్తే పిల్లల గురించి ఛాలెంజ్ చేస్తారేమో, అయ్యో వ్యాపారం గురించి చెప్తే ఏడిసి తిడతారేమో, ఆరోగ్యం గురించి చెప్తే తిడతారేమో, అప్పుల గురించి చెప్తే ఎందుకు చేసామని తిడతారేమో. ఎవ్వరు తెచ్చుకోలేని స్థితిలో నీవు ఉన్నావా తల్లి? సహోదరుడా, ఎవరొస్తున్నా దేవుడి బిడ్డ ఎవరితో చెప్పలేని స్థితిలో ఉన్నావేమో. నా యేసయ్య ఒక్క మాట చెప్పు, ఆయనే నీకు వరం ఇస్తున్నాడు, ఆయనే నీకు వాగ్దానం ఇస్తున్నాడు, ఆయనే తన మాట సెలవిస్తున్నాడు. నీవు దిగులు పడకము. దేవుడి బిడ్డ మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. బైబిల్ ప్రకారం పెట్టండి. మీ చేతుల్లో ఉన్నటువంటి సమస్త ఒకటి పెట్టి లేచి నిలవబడి, అందరూ లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలవబడి మీ తలలు పైకెత్తి మీ 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రభుత్వం చెప్పండి, అయ్యా ఇక నేను ఎప్పుడు అప్పు చెయ్యనయ్యా. దేవునితో చెప్పు, ఈ వర్తమానం ద్వారా నేను ఎన్నడూ ఏ రోగానికి గురి కాకూడదు. నా పిల్లల విషయంలో నేను దిగులు పడకూడదయ్యా. ఇది ఆగస్టు తల్లి మౌనిక 3 సంవత్సరాల కన్నీటితో ప్రార్థిస్తే అగస్టిన్ అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో రాజ్యములకు ఆయన యొక్క పరిచర్యకు, ఆ రాజ్యానికి ఆ తల్లి ప్రార్థన ప్రవాహం నన్ను తీసుకొచ్చేసింది. ఆ అనుభవం పిల్లలకి రావాలి. పెద్దవాళ్ళైపోయారు, దూరం అయిపోయారు, అయ్యో నాకు అందట్లేదు, నాకు చెక్కట్లేదు అని భయపడకు. ఎవరొస్తుండే అగస్టిన్ ఓ తల్లి ప్రార్థించి రక్షించుకోండి. నా ప్రియ నేస్తం, మా దేవుడి బిడ్డ తల్లి తండ్రులారా, మీ పిల్లల విషయంలో ఆందోళన చెందకండి. ఈ మధ్యాహ్నం దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, నువ్వు ఏమాత్రము దిగులు పడద్దు. అందరు కళ్ళు మూసుకొని తలలు పైకెత్తి నా యేసయ్యతో చెప్పండి, అయ్యా నాకు ధైర్యం దయచి. ఎంతకాలం దిగులుతో ఉంటావు, ఎంతకాలం రోగానికి బాధపడతావు, ఎంతకాలం ఒప్పులతో ఉంటావు, ఎంతకాలం పిల్లల గురించి ఎంతకాలం వేదన దిగులు పడుతున్నావు. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో అంటున్నాడు, దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు. దేవుని బిడ్డలారా, ప్రభు యెహోషువ అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదయ్యా యెహోషువ, నేను ఆజ్ఞ ఇచ్చాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, వేదన చెందొద్దు. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో చెప్తున్నాడు, తల్లి సహోదరుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నా ప్రియ దేవుని ఇచ్చానమ్మా. ప్రభు వాడు చెప్తున్నాడు, నీవు దిగులు పడద్దు. కళ్ళు మూసుకొని దేవునితో చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఎవరితో చెప్పలేని దిగులు, ఏంటి నీ దిగులు? కళ్ళు మూసుకొని తలలు పైకెత్తి 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రభుత్వం చెప్పయ్యా, నా బిడ్డల కొరకు నాకున్న దిగులు, అయ్యా నా పిల్లల కొరకు నాకున్న దిగులు, నా కొడుకు కొరకు కోడల కొరకున్న దిగులు, నా కూతురు అల్లుడు కొరకున్న దిగులు, అయ్యా నా మనవుల కొరకున్న దిగులు నాకు తొలగించి
నేను మౌనికలాగా హన్నాలాగా ఎక్కమెత్తులాగా కన్నీటితో నేను ప్రార్థిస్తాను. నా కన్నీటి ప్రవాహంలో నా బిడ్డలు కొట్టుకొని రావాలి నీ పాద సన్నిధికి ప్రార్థించి. దీర్ఘకాలిక రోగాలా, ఒకవేళ కరోనా సోకిందా చెప్పు యేసయ్యతో, అయ్యా దిగుల నుంచి విడి దేవుడు వాగ్దానం నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. డాక్టర్లు కాదు, మందులు కాదు, శుద్ధి బాగు చేయలేదు. యేసయ్యే నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఐగుప్తు నుంచి వచ్చినా, అది ఇటలీ నుంచి వచ్చినా, అది చైనా నుంచి వచ్చినా, అది ఎక్కడి నుంచి వచ్చినా, ఏ తెగలు నీ గుడాలను సమీపించకుండా నేను కాపాడు దేవుడు నేనే అని నా ప్రభువు వాగ్దానించాడు. మూడో మాట, అప్పుల్లో పడిపోయేవా, అప్పులతో కురుకుపోతున్నావా? ప్రవక్త శిష్యులలో ఒకరి భార్య దగ్గరకు వచ్చింది. అయ్యా నా భర్త పోయి చేశాడు, చచ్చిపోయాడు, ఆ పిల్లలు తీసుకుపోవడానికి అప్పులు వాళ్ళు వచ్చారు, నన్ను కరుణించాను. ఏడ్చింది. ఆమె ఒక తీర్మానం చేసుకుంది, అప్పులు తీర్చాకది ఇక ఎన్నడూ నేను కానీ నా బిడ్డలు కానీ అప్పు చేయను. దేవుడు నేను అప్పించేవాడని చేస్తాడు కానీ అప్పు పుచ్చుకునేలాగా చేయడు. ఆ దేవుడు వాగ్దానాన్ని నమ్ముతుంది. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ దిగులు ఏదైనా చెప్తున్న వాగ్దానం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడద్దు, దిగులు పడద్దు, దిగులు పడద్దు, ఏడవద్దు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని అలనాడు యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుచున్నాడు. దేవుని వాగ్దాన్ని స్వతంత్రించుకో, దేవుడు దీవిస్తాడు. నీ కన్నీటిని దేవుడు తొలగిస్తాడు. దైవజనుడైన దావీదు అంటాడు, ఆయన నా అంగలార్పును నాట్యంగా మార్చాడు. మౌలిక సాక్ష్యం చెప్తుంది, ఇదిగో భ్రష్టుడైపోయాడు నా కొడుకు, వ్యభిచారైపోయాడు నా అగస్టీను, ఈ రోజున పరిశుద్ధుడైన అగస్టీను అని పేరు తెచ్చుకున్నాడు అని ఎంత సంతోషం ఆయన దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆ సంతోషం దేవునికి ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేస్తాను. అందరూ చేతులు జోడించి తల వంచి, ప్రభు పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ఈ మధ్యాహ్న కాలం ముందు మరలా మరొకసారి నీ కృపాక్షణ ఎదుకు చేరుతున్నాము. మా ప్రియ బిడ్డలు, మా ప్రభువా, ఇదిగో లాక్డౌన్ పరిస్థితులు బట్టి, కరోనా వైరస్ ను బట్టి, ఓ ప్రభువా, ఇదిగో ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితులను బట్టి నీ మందిరానికి రాలేక దిగులుతుల దగ్గర కూర్చున్నారు. ఈ మధ్యాహ్నం ప్రత్యేక రీతిలో ప్రజలతో మాట్లాడారు బాబు. వారి దిగులు నుంచి విడుదల ఇవ్వండి. వారి అంగలార్పులు నాట్యముగా మార్చి మంచి సాక్ష్యాలు చెప్పడానికి సహాయించి, ఎదుగుబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో నాట్యపరిచేయండి. ఎవరు ఏ రహస్యమైన వ్యాధులతో ఉన్నారు ఎరిగిన దేవుడు వారిని బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. మీరు అక్కడికి సిద్ధపరచమని